కాకపోతే ఈ మధ్య కాలంలో ఆర్టిస్టులు అందరూ చాలా ఇంటెలిజెంట్ గా ఏం చేస్తున్నారంటే మూవీ రిలీజ్ అయిన దాకా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి చెప్పట్లేదు అందులో. ఎందుకంటే వన్స్ మూవీ అయిన తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుందా రావట్లేదా అని ఒక చిన్న భయం అయితే ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. బట్ నాకు అప్పటి వరకు అయితే ఆ భయం లేదు, ఎందుకంటే నేను అప్పటికే చాలా చేశాను. సరే ఐ వాజ్ లైక్ కాన్ఫిడెంట్ మేబీ ఉండొచ్చు అని, అంటే ఇలా తీసేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. వెళ్ళి థియేటర్లో కూర్చొని చూశాను, ఎక్కడ కనపడలేదు నేను. ఇక్కడ అక్కడ కనిపిస్తాను అంతే, మూడు చోటలు అంతే. సో ఎనీవే ఇట్ హ్యాపెన్స్. ఓకే, బికాస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఆ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి. ఐ థింక్ ఆల్ యాక్టర్స్ ఫేస్ దిస్. బట్ రెమ్యూనరేషన్స్ ఇచ్చేస్తారా వాటికి, చేసిన వర్క్ కి? రెమ్యూనరేషన్ ఇస్తారు. రిలీజ్ అవ్వడం, ఆ పార్ట్ రిలీజ్ అవ్వడం రిలీజ్ అవ్వకపోవడం అనేది మూవీ లెంత్ అది లేదు, అది కాదు. సో irrespective of that, of course they have to అందులో అది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ మూవీ అది. సో డెఫినెట్లీ దే విల్ ల్యాండ్ ఇన్ ప్రాబ్లమ్స్. అండ్ ఫస్ట్ మూవీ శేఖర్ కమ్లా గారితో చేశారు మీరు. బట్ అందరిలాగా మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ నేను అడగను, ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అందరూ చూసారు కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ అడిగితే నన్ను తిట్టుకుంటారు జనాలు అందరూ. నిజంగా అవును. నేను అవన్నీ అడగను. కాకపోతే అందరూ న్యూ ఫేసెస్, తమన్నా గారు, వరుణ్ సందేశ్, నిఖిల్ గారు, వీళ్ళందరూ. అండ్ మెయిన్ ఇప్పుడు మీరు మదర్ గా అంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది. రష్మిక గారు గీతా గోవిందం డెబ్యూ, సో యు ఆర్ ద మదర్. అండ్ తమన్నా గారు, అవును, మళ్ళీ సేమ్ మీరు. అంటే వీళ్ళందరూ టాప్ రేంజ్ హీరోయిన్స్. సలోని ఇన్ మర్యాద రామన్న అంటే ఆల్మోస్ట్ డెబ్యూ హీరోయిన్స్ కి చాలా వరకు మీరు మదర్ గా చేశారు. అండ్ ఈవెన్ వినాయకుడులో కూడా వర్క్ చేశారు కదా మీరు. విలేజ్ లో వినాయకుడులో కూడా వర్క్ చేశారు మీరు. బ్యూటిఫుల్ మూవీ. కృష్ణుడు గారు, శరణ్య గారు హీరోయిన్. శరణ్యకి నేను ఆంటీ అందులో. అంటే ఎక్కడ చూసినా కానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిల్మ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది. సో అలా కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది అనుకుంటాను. సో ఎనీవే ఇట్స్ గుడ్. అంటే అదేదో నన్ను తీసుకుంటున్నారు, నేనేదో పొడి చేయాలని అది కాదు. బట్ నేను ఎప్పుడు రోలు లెంత్ నేనే కనపడాలి, ఎక్కువ కనపడాలి, డైలాగ్స్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు నేను అది చూడలేదు. జస్ట్ వాట్ ఈస్ వాంటెడ్ దేర్ ఐ యూస్ టు డూ. తర్వాత అది ఉందా లేదా, దట్ ఈస్ నాట్ మై లుక్అవుట్. సో విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ అది మాట. కానీ సమ్ టైమ్స్ మీకు ఎప్పుడైనా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా మూవీస్లో, గ్యాప్ దొరుకుతుందా ఎప్పుడైనా? అఫ్ కోర్స్ ఇప్పుడు చాలానే పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా చాలా ఆఫ్ కోర్స్ మార్పులు వచ్చాయి. నిజం చెప్పాలంటే చాలా, అంటే ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయా, మనుషుల్లో మార్పులు వచ్చాయా? ఐ వుడ్ సే ఇండస్ట్రీ. ఎందుకంటే కొత్త కొత్త కథలు, న్యూ స్టోరీ లైన్స్, అండ్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ ఓటీటీ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ ఆర్ వెరీ నైస్ విత్ న్యూ ఫేసెస్ అంటారా? న్యూ ఫేసెస్, ఎస్, న్యూ ఫేసెస్. ఎందుకంటే ఐ ఫీల్ ద న్యూ కమర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకుంటున్నారు, ఆర్ దే ఆర్ హ్యావింగ్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్. అలా కంపేర్ చేస్తే యూ ఆల్సో హ్యావ్ బెటర్ కాంటాక్ట్స్ కదా మ్యామ్, ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరితో యూ వర్క్ కదా. ఎస్. బట్ మేబీ దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ దట్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళని కూడా, అంటే ఆడియన్సెస్ నాట్ డైరెక్టర్స్, ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇఫ్ దే ఆర్ దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్. సో అదే ఫేస్ అదే మరి క్యారెక్టర్స్ చూసి కూడా బోర్ కొట్టేస్తుంది అంటారు చాలా మంది. ఎక్కడ బోర్ కొడుతుంది? ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్తుంటే అమీర్పేటలో రోడ్ పైన మొత్తం అన్ని మీరే కనబడుతూ ఉన్నారు. మరి బోర్ కొట్టుంటుంది? ఏం బోర్ కొట్టలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంజయ్ జనక్ గారు అటు మూవీస్ లో కనబడుతున్నారు, ఇటు యాడ్స్ లో కనబడుతున్నారు అని చెప్పేసి. అంటే నేను అనుకుంటూ ఉంటా, అసలు ఎవరు ఈవిడ మేనేజర్, ఎవరు ఈవిడ పిఆర్స్ ఏంటి ఇంత బెటర్ గా, అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను బేసిక్ గా మీ గురించి. నో, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ఎనీ పర్సనల్ మేనేజర్ అలా ఎవరు లేరు. నేను బికాస్ ఆఫ్ ద ఐఎమ్ నోన్ టు పీపుల్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ వర్క్ విత్ పీపుల్ కదా, సో వాళ్ళే వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మీరు చేస్తే బాగుంటుంది ఇలా అని, లేకపోతే వాళ్ళే కనుక్కుని నంబర్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్, ఆ అమ్మాయి అయితే షీఈ్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్, తన ఓన్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్. సో షీ వాజ్
చాలా తంటాలు పడింది నా నంబర్ కోసం అని. సో వెన్ షీ గాట్ మీ షీ వాస్ సో హ్యాపీ. షీ సెడ్ ఐ ఓన్లీ వాంటెడ్ యూ మదర్ ఈ పర్టికులర్ ఎవరు ఆ యాడ్ లో మీతో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి. షీఈ్ అ మోడల్ ఫ్రమ్ ముంబై. ఓకే ఓకే. షీఈ్ అన్ యాక్టర్ ఐ థింక్. ఇప్పుడు దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తను కూడా సెటిల్ అయిపోయినట్టే. యా, వెరీ నైస్ గర్ల్. సో వీ డిడ్. అందులో శ్వేత నీకు తెలుసా, నా మనవరాలు కూడా చేసింది వీడియో. ఇంత ఉంది, అప్పుడే స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేస్తుంది. ప్రొడ్యూసర్ షియోని కాల్డ్ మీ. షియోని రిక్వెస్టెడ్ మీ. నేను చూసానండి మీ మనవరాలు చాలా క్యూట్ ఉంటుంది, మీరు తీసుకొస్తారా ఇలాగా. అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అందులో మీ అమ్మాయికి మీరు ఒక హారం చిన్నప్పుడు తగిలిస్తారు, అదే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మీరు బాధపడుతూ ఉంటారు, మీ అమ్మాయి మళ్ళీ అదే తీసుకొచ్చి వేయమంటుంది. సో ఆ చిన్న బిట్టు మీ మనవరాలు చేస్తే బాగుంటుంది అంటే, సో మా అబ్బాయి మా కోడలు ఇద్దరు తీసుకొచ్చారు దాన్ని. తనేమో ఎంత ఎక్సైటెడ్, లైట్స్ అవి చూసి కొంచెం ఇదైంది. నానమ్మ పోలికలు వచ్చేసినట్లు. ఎప్పుడైనా అంటే షూట్స్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అలా తీసుకొని వెళ్ళారా మీ కోడల్ని? కోడలు వాళ్ళు రాలేదు ఇప్పుడు. రాలేదా? వాళ్ళతో మూవీసే డైరెక్ట్, బికాస్ షీఈ్ ఆల్సో వెరీ బిజీ, షీఈ్ అ డెంటిస్ట్ అంతాను. కానీ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చారు, మా సిస్టర్స్ వాళ్ళు స్టార్టింగ్ మూవీస్లో ఉన్న ప్రతి మూవీ మేము హాల్లో కూర్చొని చూసేవాళ్ళం. కానీ మిమ్మల్ని చూసి మీ మనవరాలు కూడా మేబీ నేను కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలా ఎప్పుడైనా అనుకుంటుందేమో చిన్నప్పుడు. అనుకోవచ్చేమో. ఎస్ ఎస్. సో తనతో ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ నాకన్నా కూడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అంతా దాని వీడియోస్ ఇవి అవి పెడుతూనే ఉంటాను. చూస్తున్నా నేను నిన్న చూసి నేను అదే అనుకున్నాను, ఇంత చిన్నగా ఉంది, ఫుల్ యాక్టివ్ ఉంది అని చెప్పేసి. చాలా పికప్. ఐ మీన్ ఏం చెప్పాలంటే ఏఐ చిప్ ఆల్రెడీ ఉందేమో ఆమెలో అనిపిస్తుంది. ఈ జనరేషన్ అలా ఉన్నారు. అప్పుడే యాడ్లు కూడా చేసేసింది అయితే. యాడ్ కూడా మీ ఆధ్వర్యంలో. షీఈ్ జస్ట్ 2 years. యా ఐ నో. 2 years. అండ్ ఈ యాడ్ కూడా చేసి ఆల్రెడీ 6 months అవుతుంది, ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు డూ సచ్ ఎ నైస్ ప్రెస్టీజియస్ యాడ్. ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తోటి ఐఎమ్ కంపీటింగ్ విత్ మహేష్ బాబు, చిరంజీవి, పక్కన వాళ్ళు ఉంటారు. నేను కూడా అంటే అనుకుంటూ ఉంటాను అన్నమాట. బేసిక్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం, ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసి, అంటే నిజమే కదా, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో నార్మల్ గా ఆర్టిస్టులు ఉండడం అనేది అది చాలా పెద్ద విషయమే కదా. మోడల్స్ ఉండడం, ఆర్టిస్టులు ఉండడం. మీ ముందు యాడ్స్ నిజంగానే నాగార్జున గారితో ఎవరిదో ఉంది. అవునా? నాగార్జున వాజ్ మై ఫ్యాబ్ హీరో. నాగార్జున గారితో చేశాను, కింగ్ లో చేశాను, భాయ్ లో చేశాను, తర్వాత ఇంకొకటి ఏదో సంథింగ్ యాడ్ కూడా ఐ థింక్ ఐ డిడ్. Yeah, and yes, I did a movie also. ఇంకొక మూవీ కూడా, that's both రామ్ గోపాల్ వర్మ గారిది. That is హిందీ అండ్ తెలుగు. అందులో ఆయన మదర్ గా చేశాను. జస్ట్ ఇమాజిన్. చెప్పారా నాగార్జున గారికి నాకు మీరు చాలా ఫేవరెట్ హీరో అని? ఎస్ ఎస్, హీ నోస్. ఆయనకి తెలుసు. సో ప్రతి ఇంటర్వ్యూలో నాగార్జున గారినే ఎక్కువ ఐ యూస్ టు రెఫర్. అండ్ డాన్ వస్తూనే డాన్ ఒక సీన్ ఉంటుంది, అందులో జస్ట్ నమస్కారం. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా రిపీట్ చేసే డైరెక్టర్స్, లైక్ అంటే ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్ అనుకున్నప్పుడు, ఇప్పుడు బోయపాటి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, వీళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు. శేఖర్ కమలా గారు కానివ్వండి. సో అందరూ మోస్ట్లీ మీ దగ్గర మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్. సో దానివల్ల కూడా మీకు కొంచెం మూవీస్ ఎక్కువ వచ్చాయి అనుకోవచ్చా? అంటే ఇట్స్ ఎలా ఉందంటే, అఫ్ కోర్స్ ఇలా రిపీట్ చేశారు. ఇంకొకటి మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి. సో హిట్ అవ్వడం వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. సో అండ్ యూ గెట్ నోటిస్డ్. హౌ మెనీ మూవీస్ అంటే ఇప్పటి వరకు? నౌ ఐ వుడ్ హావ్ టచ్, ఐఎమ్ లూజింగ్ కౌంట్, బట్ మా వారు ఏం చెప్తారంటే యూ మస్ట్ బి టచింగ్ నౌ 300. అరౌండ్ 300 మూవీస్. అంటే ఇప్పటి వరకు. ఓకే. ఫ్యూ మూవీస్ ఆర్ ఆన్ గోయింగ్ and few are to be released. So avani adapt chese will cross also, but I'm little modest, I don't want to say.
ఇన్ విచ్ లాంగ్వేజెస్? నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కదా, యూ డన్ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో. తమిళ్ ఐ హావ్ డన్, యా. అవును, చేశాను నేను. ఇది బెంగళూరు డేస్ రీమేక్ చేశారు కదా, బెంగళూరు నాటకల్. అందులో నేను ప్రకాష్ రాజ్ గారు, సమంతాకి పేరెంట్స్, రానా దగ్గుబాటి గారు కాంబినేషన్. అది కాకుండా నేను యాడ్ చేశాను, జంగ్లీ రమ్మి. ఇట్స్ అ బాలీవుడ్ యాడ్. అండ్ అక్కడేమో నేను ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా దగ్గుబాటి గారు కూడా. ఓకే. సో ఐ హ్యాడ్ దట్ యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అన్ యాడ్ విత్ దీస్ పీపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.